ఓకేనా సార్? జై సత్యదేవాయ నమః. ఈరోజు గోర్స గ్రామంలో ఉన్నటువంటి సీతారామ స్వామి టెంపుల్కి సంబంధించిన 19 ఎకరాల 92 సెంట్లు భూమి సర్వే నంబర్ 121, 122లో కలది. గత 45 సంవత్సరాల నుంచి ఆక్రమణలో ఉంది. ఆక్రమణదారుల దగ్గర నుంచి ఈ ల్యాండ్ ని దేవాదాయ శాఖ పొజిషన్ తీసుకోవడానికి వివిధ కోర్టుల ద్వారా వాద్యాలు జరిపి చివరగా ఎండోమెంట్ ట్రిబ్యునల్ ద్వారా మాకు దేవస్థానానికి ఫేవర్ గా ఉత్తర్వులు అందిన పిదప మరి స్థానిక కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, మరి పోలీసు శాఖ వారు సహాయ సహకారాలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఉప కమిషనర్ గా కాకినాడగా ఉన్నటువంటి రమేష్, నేను, మా సహాయ కమిషనర్ నాగేశ్వరరావు, మరి మా తోటి కార్యనిర్వాహకారులు, మరి ఆ దేవస్థానం కార్యనిర్వాహకారి ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఈ రోజు స్వాధీనం చేసుకుని ఆ దేవస్థానం భూమిని ఆ కార్యనిర్వాహకారికి అప్పగించడం జరిగింది. ఇందులో మరి ప్రజలు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, అలాగే ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, లోకల్ ఎస్ఐ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. వారి సహాయ సహకారాలతో ఈ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున సుమారు ఒక 20 కోట్ల రూపాయల ఆస్తిని మేము స్వాధీనం చేసుకున్నాం. త్వరలోనే మళ్ళా ఈ ఎటువంటి అన్యాక్రాంతం కాకుండా ఈ భూమిని బహిరంగ వేలంపాటలో పబ్లిక్ ఆక్షన్ లో ఆడపెట్టి ఎవరైతే అధిక మొత్తానికి హెచ్చుబాటుదారుడుగా పాడుకుంటారో వారికి 3 సంవత్సరాల కాల పరిమితికి ఇచ్చి దాని ద్వారా వచ్చిన ఆదాయంతో ఆ సీతారామస్వామి టెంపుల్ ని అభివృద్ది చేసే దిశగా దేవాదాయ శాఖ ప్రయత్నం చేస్తుందని తెలియపరుచుకున్నాం. జిల్లా దేవాదాయ శాఖాధికారి విజ్ఞప్తి మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉప్పాడ కొత్తపల్లి మండలం గొరస గ్రామంలో 19 ఎకరాల 28 సెంట్లు భూమి ఏదైతే గొరస సీతారామస్వామి దేవాలయం భూమి ఆక్రమణలో ఉందో ఈ రోజున దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారికి బందోబస్తుకి పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహకరించింది.